అయితే ఇలా మన బైసపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడ ఉన్న పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగడం జరిగింది. ఇవ్వలటికి వారం రోజులు అవుతుంది, 8వ రోజు. అయితే వాళ్ళకు సంఘీభావం తెలుపుతామని మన బీఆర్ఎస్ సమన్వయ నాయకుడు విలాస్ గాదేవార్ గారు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క సమస్య గురించి అక్కడ తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వానికి ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని గురించి, వాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కొట్లాడడానికి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే విలాస్ గాదేవార్ గారు వాళ్ళ యొక్క సమస్యను పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారము ఏదైతే జియో ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి సాలరీ 16,000కి పైగా రావాలి, కానీ 12,000 ఇచ్చి వాళ్ళకు చేతులు దులిపేసుకుంటున్నారని తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులకు ఆ 12,000 నుండి కూడా 1,400 రూపాయలు మళ్ళీ కట్ చేసుకొని పిఎఫ్ కింద జమ చేస్తున్నారని తెలపడం జరిగింది. ఆ పిఎఫ్ దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు నుండి వస్తుందని చెప్తున్నారు, కానీ ఆ అకౌంట్లో వెళ్ళి చూసేసరికి డబ్బులు కనిపిస్తున్నాయి. అకౌంట్లో డబ్బులు మాత్రం ఫ్రిడ్జ్ చేయడం జరిగింది. మాకు ఆ చేతుకు మాత్రం డబ్బులు రావడం లేదు. ఆ లెక్కలు మాత్రం చూపిస్తున్నారు ఉన్నాయని. దీనిపైననే మేము ధర్నాకు దిగడం జరిగింది. మాకు వెంబడి న్యాయం జరగాలని వాళ్ళు అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి విలాస్ గాదేవార్ గారు అక్కడ కార్మికులతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది, మీ అండదండగా ఉండి మీకు ముందర నడిపించడానికి ప్రయత్నం చేస్తుందని అక్కడ తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా ఏదైతే మనకు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇలాంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రజల మీద కక్ష కట్టుకోవడం సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక పూట గడవలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలే ఇలాంటి చెత్త చెదరాలు ఏరే పనులు చేస్తాయి. కాబట్టి దయచేసి మీ మురికి కాలువలను క్లీన్ చేసి ఇలాంటి కార్మికుల పక్షాన వీళ్ళందరూ నిలబడి వాళ్ళకు న్యాయం చేయాలని అక్కడ తెలపడం జరిగింది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ పక్షాన ఉండి రాస్తారోకులు ధర్నాలు చేసి మీకు సరైన బుద్ధి చెప్పి వాళ్ళకు న్యాయం చెప్పించే విధంగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు సురేష్ గారు, అజీజ్ భాయ్ గారు, కపిల్ గారు, పోషెట్టి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఏదైతే బైన్సా మున్సిపాలిటీలో కార్మికులు 8 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేపడుతున్నా పాలకులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీళ్ళ గురించి పట్టించుకోకుండా వీళ్ళు రోడ్డుపై వచ్చి ఇలా 8-9 రోజులు అవుతున్నది. బైన్సా ప్రాంతంలో ఎక్కడ ఉన్న చెత్త చెదారాలు ఎక్కడ ఉన్న తర్వాత కూడా మరి ఇప్పుడు ఉన్న సర్కార్ నిద్రపోతున్నదా, అసలు సర్కారు ఉన్నదా, ఇది సర్కస్ ఉన్నదా, ఆ మాదిరిగా ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయడం లేదు. వాళ్ళు అడిగే వేతనము 12,500 రూపాయలు. ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 16,500 రూపాయలు, చిన్న ఖానాపూర్ లాంటి చిన్న పట్టణంలో కూడా 16,500 రూపాయలు ఇస్తున్నారు. మరి మన బైన్సా మున్సిపాలిటీ ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు అడిగే కోరిక గొంతెమ్మ కోరిక ఏం అడతలేరు, 25 కావాలా 30 కావాలని అడతలేరు. 16,500 రూపాయలు వీళ్ళకి ఏదైతే తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో ఇస్తున్న 16,500 రూపాయల కొరకు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. గత 3-4 నెలల క్రితం కూడా వీళ్ళు కూర్చున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది, మీకు చూస్తే మేము న్యాయం చేస్తామని చెప్పేసి. దాని తర్వాత కూడా న్యాయం చేయడం లేదు. వీళ్ళు మరి బైన్సా పట్టణంలో కూర్చున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 3 ప్రతినిధులు కానీ, బీజేపీ పార్టీ నుంచి గెలిచిన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు కానీ, ఇంతకు మొదలు దగ్గర 4-5 పర్యాయాలు పరిపాలించిన ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. వీళ్ళు సీట్లపై కూర్చున్నప్పుడు వచ్చిన కమిషన్లు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు పంచుకున్నారా, పంచుకోలేదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు కట్టుకోలేదా మాకు అవసరం లేదు. ఈ గరీబ్ పేద ప్రజలకు ఏదైతే ఉన్నదో ఇస్తున్న 16,500 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని పనిచేయడానికి మేము ప్రతిపక్షంలో ఉండి మన ఒక కర్తవ్యము. 2 మంది ఇక్కడ మన ఈ ముదోల్ తాలూకా బైన్సా పట్టణంలో ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు 2 మంది ఉన్న తర్వాత కూడా వీళ్ళ గురించి పట్టించుకునే నాతుడు లేడంటే అసలు మన బైన్సా అనే పట్టణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా, భారతదేశంలో ఉన్నదా, లేకపోతే ఇది ఎక్కడ ఉన్నదో వాళ్ళకి తెలుస్తలేదు. వేరే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు 16,500, వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అది 100% కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ వచ్చి వీళ్ళకి జవాబు చెప్పాలా. లేని ఏడల ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని ఇంతకంటే ఎక్కువ మందితోని వారిని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే వాళ్ళకు 8-9 రోజుల నుంచి అరే మీరు ఇంట్లో తింటలేరా, ఇంట్లో ఉండలేరా, 9 రోజుల నుంచి ఇలా పట్టించుకోకపోవడము చాలా దుర్మార్గపు చర్య. आज भैंसा मुकाम में जो भी हो रहा है ना, हर वार्ड में कचरा से जो गली गली भर गए सो है, उसके बाद में भी यहाँ पे 250 लोग एमएलए हों दो, एक्स एमएलए हों दो, बातें जो बड़े बड़े करने के बाद में भी इन लोगों का गरीबों का प्रॉब्लम
हल नहीं कर रहे। इससे पहले जो म्यूनसिपालिटी में 3-4 बार से जो अधिकार में रहे सो लोग भी इनके बारे में नहीं सोच रहे। इंसानियत के नाते से हर पार्टी वाले इनको सपोर्ट करके इनका परेशानी दूर करे तलक भैंसा के लोग भी लोगों को साथ देने की सख्त जरूरत है। पार्टी लग अतीतमगा पार्टी कोई बारे में बात नहीं है। इन लोगों को कोई पार्टी नहीं रहता। इन लोगों को जो उनका घर चलना बोल के बोले तो वो 10-12 हज़ार रुपये 12.5 हज़ार रुपये जो दे रहे हैं उससे घर किसका चल सकता क्या। 16,500 रुपये कोई ज़्यादा मांग नहीं है। आज ओनली सिर्फ बैंसा में ही नहीं देना वो बहुत मुश्किल की बात है। वो आज इन लोगों को किसी भी हालत में 16,500 रुपये इनके जो मांगे पूरी नहीं हुए तक हम इनके साथ में रहेंगे। कल किसी भी हालत में जो मिनिस्टर आ रहे हैं यहाँ पर पैसे को वो मिनिस्टर को किसी भी हालत में जो पैसा जरूरत गिरे तो उन लोगों का हमारा प्रॉब्लम सॉल्व करो। शर्म अगर उनको है तो ये भैंसा म्यूनसिपालिटी का प्रॉब्लम सॉल्व करने के बाद में भैंसा टाउन में उन लोग आना। आज कौन कचरा साफ करता? प्राइवेट आदमी को लगाए तो 1,000 रुपये में एक आदमी नहीं मिल रहा। आज उनका मिनिस्टर आ रहा बोल के बोले तो प्राइवेट लोगों को लगा के करने के वास्ते 20-20 हज़ार रुपये खर्च कर रहे हैं। उसके बाद में गरीब लोगों को फुकट में अगर म्यूनसिपालिटी में इन लोग रहते थे तो वो फोन करके ये फोन करके वो मिनिस्टर आ रहा ये मिनिस्टर आ रहा साफ करो सफाई करो बल्कि इन लोगों से फुकट में कामा करा लिए सोए। वो हिसाब से किसी बार भी इनके काम इनका जो मांगे पूरे हुए तक हम इन लोगों के साथ में रह के इन लोगों को बिल्कुल आए तक जो है सो इनको इंसाफ हुए तक कलेक्टर होंदो MLA होंदो पुराने चेयरमैन होंदो कोई भी होंदो उन लोगों के साथ में बिल्कुल हम उनके साथ में लड़के इनका प्रॉब्लम सॉल्व करेंगे बोल के इस टाइम पे बोलते हुए मैं मेरे 2 शब्द बाजू रखता हूँ। बाहर बोल रहे मैं नहीं बोल रहा है बात। तो इतने दिन जो है तो भाई आज का तो नया मसला नहीं है ना। कैंसर की बीमारी अचानक में तो नहीं आती। तो ये भी मसला जो है पुराना मसले को जो है तो खाली इन लोगों का अपना अपना ऑफिसर और जो दूसरे लोगों से नहीं जिमने की वजह से यहाँ पर अंगार लगा के जो है तो म्यूनसिपालिटी वाले खेल के पूरा पैसा सत्यानाश कर रहे हैं बोल के बोल रहे हैं। ये गलत बात है। ये गलत बात है। ये नहीं करा कोई भी नहीं करा हमको कोई बोले अभी भी हम इनको यही बोल रहे हैं क्या हुआ साहब तो वो महीने में करते क्या हुआ साहब ये महीने में करते क्या हुआ साहब सुबह को 2 महीने का टाइम तो पैसा नहीं मिलता जब भी काम नहीं करा वो भी खाली आया बोल के गया क्या बोल के लिख के लेके गया तुम्हारी 3 महीने में सैलरी बढ़ा तो तुम जियो दे तुम बोलते जियो के हिसाब से तनख्वाह लिख के लेके गए उन्होंने ये बात बोले तो है बजट अपने पास बहुत है आगे ऊपर बैठे हम जो तो तनख्वाह दे सकते बोले। भाई जो तो खुद ऑफ करो बोले तो नहीं करे कमिश्नर साहब तो करस्पेंडिंग करके आज से 3 महीने जो पहले रिकॉर्डिंग इन लोगों की होंगी ऐसा साहब बोल के गए थे। कल जो लेटर करस्पेंडिंग करके मिनिस्टर के आंकड़ों तक गए जैसा एक 9 दिन से 10 दिन से घरदार छोड़ के यहाँ पर बैठने के बाद में भी परेशानी जो हल नहीं होगा तो उनको अपनी परेशानी सुनाना जरूरी है। उन्होंने तो यहाँ पर नहीं आते क्यों तो यहाँ पर 250 सीट पे लोग नहीं आ रहे तो उन लोग के लिए आएंगे मिनिस्टर। बिल्कुल हमको जाना है हम खाली वक्त का इंतजार कर रहे हैं। नहीं इंतजार कल आ रहा कल हम जो तो मैटर बनेंगे कल उसको कल आने वाले हैं उन्होंने मिनिस्टर को साहब को देंगे हम और हमारी पार्टी भी आने वाली जनता पार्टी वो भी हमारे सपोर्ट में रहेंगे बिल्कुल। अब बरोबर जो आज बुला लेके लेटर लिख लेके कल जो मिनिस्टर के सामने अपनी जो रोना है वो जो पता है तो उसका प्रॉब्लम हो उसके पास अगर ऑर्डर कॉपी रहती तो उसके जिराक्स भी लगाओ मैंने लगा रहे ऑर्डर कॉपी भी आ रही है हमारे पास कल आ जाएगी हमारे। हाँ इतने का उसके पास भी नहीं ऑर्डर कॉपी आए लेकिन वो दूसरों को दिए थे उसका जिराक्स नहीं है। नहीं वो मंगा लेंगे पूरा काम भाई हम एक ही काम कर लेते हैं आप लोगों के साथ में हमारे से कुछ काम है हम आपके साथ में आने के वास्ते 100% आपका साथ देने के वास्ते आपके साथ में रहने के वास्ते हम लोग तैयार हैं। हमारे कोई अपने को हमारे कोई पॉलिटिक्स की बात नहीं है। यहाँ पर अपना पैसे का माहौल जो है वो पूरा सत्यानाश हो गया। आज 10-12 हज़ार रुपये में जो आप काम कर रहे हो कोई काम नहीं कर रहा पूरा जो होने के बाद में भी यहाँ पर ऐसे लोग उसके बारे में नहीं सोचते हुए तुम लोग बैठ रहे ऐसी इसका अंजान मार रहे वो हिसाब से हमको भी तकलीफ हुआ। नहीं तो हम वही दिन आते थे अगर जो है तो कुछ पॉलिटिक्स करने का है तो बैठे तो दूसरे दिन या तीसरे दिन आते थे हम समझ रहे हो जाता हूँ मैं आज 8-9 दिन होने के बाद में भी अगर तुम लोगों के बारे में कोई नहीं सोच रहा हूँगा इतना बड़ा मुदुल तालुके में तो फिर वहाँ पे जो है तो और किसके बारे में सोचते कचरा नहीं उठाए तो आज घर में का कचरा एक दिन नहीं उठाए तो मुश्किल की बात है। आज पूरा पैसे का कचरा उठाने वाले लोग आज अगर बैठने के रहने के बाद में दुनिया का कचरा गिर रहा वहाँ पर मच्छरों का हालत खराब और ऐसी और 4-8 दिन चलेगा तो अपना हॉस्पिटल में लोग बस भी नहीं होते वो बेटा भी बस नहीं होते। नहीं आप जो है हमारे यही पीरियड में होता काउंसलिंग में नहीं होता है काम हमारे को आप नहीं होते जो इतनी बात यही करें पीरियड में हमारे धन्यवाद पड़ते कभी हम भी सभी लोगों की तरफ से आपको नहीं हमारा तो फर्ज है भाई आए बस दूसरा कुछ भी नहीं हमारे हाथ में कुछ। आपका बहुत बहुत शुक्रिया अदा करते हैं। देर में साहब 93 लाख रुपए डाल के गए
बोल के पूरे वर्करा के सामने बोल के मैं 93 लाख रुपए डाल दिया, मैं पीएफ डाल दो बोल के। अब 26 जनवरी है तो साल हो जाता, फिर पैसा आगे बात कहाँ क्यों नहीं है? कर रहे? चेयरमैन साहब 93 लाख रुपए जब डाले हैं तो यहाँ पे आगे बात करना ना, यहाँ पे उन्होंने दे दिए ना, ये तो आगे तो बात करना ना। उन्होंने बोल दिया ना, मीडिया में बोल रहे हैं ना। हाँ। 93 लाख रुपए हम ये डाले, कलेक्टर साहब भी बताए हमको। हमको। बराबर है। नहीं, बता रहे तो उनको क्या क्या बोल रहे मालूम है, गवर्नमेंट अप्रूवल नहीं कर रही है। अप्रूवल कलेक्टर साहब बोल रहे कलेक्टर अप्रूवल तो पूरा करेंगी। लेटर बताया हमको, ये डाल दिए साल 93 भर लाख तक भी रुपए। अप्रूवल नहीं करती क्या गवर्नमेंट? हाँ? कल भी हम आपको फॉर्म बताए, हम 93 लाख रुपए डाल दिए बोल। और ऐसा बोले सामने आके बात करे तो सब कलेक्टर साहब क्या बोल रहे हैं, इन सातों को निकाल के फेंक दो यहाँ से बोल के बोल। तो वो कानून में है क्या, ऐसा सामने बात करे तो जाके निकाल के फेंक देने का? कौन बोला? कलेक्टर सब कलेक्टर साहब बोल रहे इन लोगों को सातों को निकाल दो बोल के बोल। जवान हूँ, ये बात करने वाला हूँ। हाँ, सामने जो बात कर रहा हूँ साहब, हमारा एक ही मकसद है बोलने का कि हमारे को जीरो प्रकार हम तनख्वाह देना, हमारा जो पीएफ आज तक भी ड्यू है वो पीएफ हमारा क्लियर करना। कल शनिवार है। हाँ सर, अभी ये जो तुम 10 दिन से भी बैठ रहे लोग आँखें मूछ लेके तुम्हारे ऊपर जो अनजान कर रहे हैं, अनजान मार रहे हैं। चलो गरीब का तकलीफ किसको मालूम है, नहीं मालूम है। मिनिस्टर लोग उन्होंने जो है सो कल उनके कुछ प्रोग्राम की वजह से आ रहे हैं। ये गवर्नमेंट जो है अच्छी बात से सुनने वाली नहीं है। जो 10 दिन से तुम्हारे को जो उल्लू बना रहे हैं, उन्होंने 93 लाख डाला, इन्होंने 50 लाख डाला, 75 लाख डाला, उससे तुम्हारे को कोई लेना देना नहीं है। इतने दिन का कोई नया प्रॉब्लम अचानक में एक सब कलेक्टर आने के बाद में ये प्रॉब्लम पुराना है। एक के ऊपर एक ढकल लेके खाली जो है तो तुम्हारे को बलि का बकरा बना रहे। तो इसमें जो किसी भी हालत में जो मिनिस्टर आ रहा उसको बिल्कुल जो है तो तुम अच्छे पैमाने में हमारा प्रॉब्लम सॉल्व करने तक जाने नहीं देते बोल के तुम जो है अड्डुपुंटे ने तेलुगु में क्या बोलते हैं उसको, उनको बिल्कुल उनके सामने धरना देने के वास्ते तुम्हारे साथ में पूरा गांव रहता। केवल तो एक दुकान में बैठ के काम करने वाले को 15,000 रुपये 20,000 रुपये नौकरी है, ड्राइवर को जो है 20,000 रुपये नौकरी है। तुम गलीज घर में एक भाई नहीं उठाता, एक भाई का कचरा एक भाई नहीं उठाता, माँ बाप का बेटा नहीं उठाता। वैसे तुम पूरा इतना काम करने के बाद में तुम्हारे से इतने दिन से जो उन्होंने खिलवाड़ कर रहे तो उसको बहुत जरूरी है कि लोगों के आगे खुला बोल के बोले तो तुम यही पैमाने में कल जो मिनिस्टर आ रहा उसको उसके सामने ले जाके मेमोरेंडम लिख के रख के उसको जो आने मत दो यहाँ पे। बरोबर करिए। अगर अपन कुछ नहीं करे, अपन अगर नहीं रोए तो माँ भी दूध दे देती। इन लोगों जो है तो तुम ऐसे बैठ रहे ना, जिसके घरों में उन्होंने जिसके काम उन्होंने कर ले रहा ना। हम भी आके हम तो अपोजिशन हम आगे भी करेंगे क्या भाई, हमदर्दी है, आप लोगों से रोज मिलते रहते उड़ते रहते, वो हिसाब से हमारा भी तो फर्ज होता है कि भाई क्या चल रहा है एक बार जो है पूछ लेना बोलते। तो ये ऐसा मेमोरेंडम नहीं दिया उन्होंने 144 लगा के गए। उस दिन 5 बजे रात को आके बोल के गए हम क्या बोल तुम वहाँ गेट के बाहर भी निकले तो तुम्हारे 2 गाड़ियाँ लगाए सोए हम जेल को लेके जाते बोल के। कोई जेल को नहीं लेके जाता। नहीं, ये और कलेक्टर साहब हमारे का खेल ना क्या है? सर्विसिंग वाले आके कर रहे सब हाँ, पूरे गाँव जो है दूसरे गाँव से आके काम कर पूरे रहे गाँव के जो हो, हम लोग वहाँ पे सरपंच जाते रहते ना, सरपंच को बोल के कलेक्टर साहब भिजाए सोए भेजा सोए। कल 144 वाले लगा आके के काम क्या कर रहे हैं, आप लोग चार ऐसा 2 तो गाड़ियाँ काम रखी। हम लोगों को नहीं देख रहे और सर्विसिंग वाले आ रहे काम करके चल जा रहे हैं। ग्राम पंचायत वाले को बुला ले। अब एक आदमी साहब या 20 साल 150 आदमी के वास्ते कलेक्टर साहब मैडम मिलने नहीं आती क्या यहाँ? अगर उसको हम लोग मैडम के सच में है ना, पूरा म्यूनसिपालिटी बोले तो मैडम के झंडे आते ना हम लोग। 150 आदमी के वास्ते मैडम के वास्ते क्यों नहीं है हमारे वास्ते मिलने वाले? तो अब यहाँ 20 साल 25 साल से जो धार्मिक विवाद